పురాణములు, భక్తి కథలు శ్రోతలకి నా స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము, నిత్య పారాయణము, మూడవ రోజు పారాయణము, పంచమాధ్యాయము. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా వినుము. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణువు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో ఎవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది ఔషచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణు లోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను, విను. దేవదత్తోపాఖ్యానం. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనల గురించి తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక ప్రాణ స్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు. కానీ దుర్వర్తమయుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కనిసిన దేవశర్మ తన కుమారుని అడవిలో ఉన్న చెట్టు తొర్రలో ఎలుకువై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయన, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు. దేవదత్తుని శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన ఆ బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదైన అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు నిష్ఠుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కానీ అపకారము జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవ్వంత పశ్చాత్తాప్తుడు, జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ
స్నాన దాన జప తప పురాణమ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఆ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటూ తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యుండి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్త. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారని ప్రసిద్ధి. పత్తిని శుభ్రపరిచి దానిని వత్తి చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండి ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతివర్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజు వెండి ప్రమిదను భమిడి వర్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదాలను పూర్తి చేసి ఆ బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాను స్వయముగా దీపాదానము చేయాలి. జ్ఞానమును సంపదలను శుభమును కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖము ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయకృత పాపాలన్నీ సమసిపోతాయి. దీని నిరసనార్థమ యొక్క చెప్తాను విను. లుబ్ధ వితంతువు యొక్క మోక్షం పొందుట. పూర్వం ద్రవిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నము కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీ కాక భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్నమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఈనాడు హరినామస్మరణ చేయటం కానీ, హరికథను పురాణాన్ని వినటం కానీ, పుణ్యతీర్థ సేవనము కానీ, ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగయాత్రికుడైన ఓ బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసిన నలుదిక్కులా చెరిగిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నురగలాంటి నీ తనువు నిత్యము కాదు, అది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమణలను వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తించు. నిరంతరము హరిచరణాలని స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురానుగ్రహం, భయమంటే ఆత్మానాత్మిత భంగత, లోభమంటే ధన వ్యయము, చింత, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాటలు విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవత్ దర్పణంగా దీపదానము చేయి. తద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావని హితవు చెప్పి
తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకే చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన వ్రతాచరణం ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీల స్నానము, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవము, ఈ విధంగా కార్తీక మాసము నెలనాళ్ళు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆ బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢులై శాస్త్ర స్వర్గలోక సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసములో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం అనేది తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకొని వారై అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పారాయణలవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణంతర్గత కార్తీక మహత్యే షష్ఠోధ్యాయ సమాప్త. 3వ రోజు పారాయణము సమాప్తము. ఈ యొక్క మన 6 షడ్పాట్ల గురించి మళ్ళీ చెప్పుకుందాము. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహము, భయం అంటే ఆత్మనాత్మీయ భంగత, లోభం అంటే ధనవ్యయ చింత, మోహం అంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ 6ంటిని వదిలిపెట్టవాలి. జై జై హర హర మహాదేవ శంభో శంకర. స్వస్తి.